మేడారం జాతర బ్యాక్ స్టోరీ అయితే తెలుసుకున్నాం, కానీ జాతరలో బెల్లంని బంగారం అని ఎందుకు ఇస్తారు, అసలు గన్ ఫైరింగ్ ఎందుకు చేస్తారు, అసలు ట్రెడిషన్స్ ఏంది నేను చెప్తా. హలో నమస్తే, నేను మీ నరేనేత ఫ్రమ్ ద ఫర్గాటెన్ మైక్. మేడారం జాతర మొత్తం 4 days జరుగుతుంది. డే 1 సారాలమ్మను కన్నెపల్లి విలేజ్ నుంచి గద్దె రూపంలో మేడారం విలేజ్ లోకి తీసుకుని వస్తారు. జాతరకు వచ్చిన వాళ్ళంతా జంపన వాగులో స్నానం చేసి అమ్మవారిని వెల్కమ్ చేస్తారు. మేడారం గడ్డ పైన ప్రతిష్ఠిస్తారు. తర్వాత పగిడిడ్డ రాజును కూడా ప్రతిష్ఠిస్తారు. డే 2 ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, సమ్మక్క ఆగమనం. చిల్కల గుట్ట నుంచి కుంకుమ రూపంలో సమ్మక్కను మేడారం విలేజ్ లోకి తీసుకొని వస్తారు. పోలీసులు గన్ ఫైరింగ్ తోని వెల్కమ్ చెప్తారు. మేడారం మొత్తం సమ్మక్క నామస్మరణం. సమ్మక్కను సారలమ్మ పక్కన ప్రతిష్ఠిస్తారు. డే 3 మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ జాతర. ఒకే చోట అమ్మవార్లు ఇద్దరు ఉండడం. ప్రతి ఒక్కరు జంపన వాగులో స్నానం చేసి అమ్మవారికి తన మొక్కును బంగారం రూపంలో అదే బెల్లంని సమర్పిస్తారు. డిల్లం పల్లంల సప్పుడు, దప్పుల దరువులు, కుంకుమ పసుపులతో మేడారం మొత్తం మారుమోగుతుంది. డే 4 ఆఖరి రోజు. విత్ హెవీ ఇమోషనల్ ఫీలింగ్స్ అమ్మవార్లు ఇద్దరును తిరిగి అడవిలోకి సాగనంపుతారు. మళ్ళీ 2 years అమ్మవార్ల రాక కోసం ఎదురు చూస్తారు. ఇంకా అమ్మవార్లకు బెల్లం ఎందుకు సమర్పిస్తారంటే, ఏన్షియంట్ టైమ్స్ లో బిఫోర్ గోల్డ్ అండ్ కాయిన్స్ అడవిలో బెల్లం అంటే చాలా సేక్రెడ్ గా భావిస్తారు. అండ్ సమ్మక్క సారలమ్మ పేదల దేవతలు అని అంటారు. సో ఎంత గొప్పలు వచ్చినా బెల్లం రూపంలోనే తన మొక్కుబడులను సమర్పిస్తారు. ఎందుకంటే అందరు ఈక్వల్ ఉన్నట్టు. గన్ ఫైరింగ్ విషయానికి వస్తే, కింగ్స్ నుంచి నేటి గవర్నమెంట్ వరకు అమ్మవార్లను అడవిలోకి తెచ్చేటప్పుడు గన్ ఫైరింగ్ అనేది అధికారిక లాంఛనాలతో వెల్కమ్ చెప్తున్నట్టు. ఇంకొందరేమో కోడ్లతో, ఇంకొందరేమో యాటలతో. మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడో ఎవరో ఫైట్ చేసిన దానికి ఇంత పెద్ద జాతరనా? ఎస్, ఎందుకంటే మా కోసం నిలబడి ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి దేవతలు, మమ్మల్ని బానిసత్వం నుంచి బయటికి తెచ్చిన విప్లవ మహిళలు. వాళ్ళను ఆరాధించడం మాకు ఎన్నో జన్మల పుణ్యమని నమ్ముతారు ప్రజలు. ఇంట్రెస్టింగ్ కదా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఫర్గాటెన్ మైక్. అంటిల్ అండ్ దెన్, జై సమ్మక్క, జై సారలమ్మ.